నిజంగా రాహుల్ బాబు ఇంత అపురూపంగా చూసుకుంటే ఎంత బాగుండేది. నాకు ఏ బాధ ఉండేదే కాదు. అమ్మా, అల్లుడు నువ్వు వెళ్ళి మీ అత్తమామల ఆశీర్వాదం తీసుకోండమ్మా. బ్రాహ్మణి, ముందు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. అనవసరంగా ప్రీతిని రెచ్చగొట్టాను. సరస్సుని బయటికి పంపిస్తుందనుకుంటే కడుపులో బిడ్డతో సహా ఏకంగా పైకి పంపించే ప్లాన్ చేసింది. అది సరిపోనట్టు నన్ను సాయం చేయమంటుంది. ఇదేం కర్మరా బాబు. ఈ టైంలో జ్యోతి ఉన్నా బాగుండేది. ఏదో రకంగా దాన్ని ఇరికించేసి నేను తప్పించుకునేదాన్ని. ఆలస్యం అయితే ఈ ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది. ఏంటవి? గాజు ముక్కలు. ఎందుకు? ఆ బనానా తీసుకో. అరటి పండా? నాకేం ఆకలిగా లేదు ప్రీతి, నాకిప్పుడు వద్దులే. నువ్వు తినడానికి కాదు, ఇవ్వు.
చేస్తున్నావు ప్రీతి? ఇది నార్మల్ బనానా కాదు, గ్లాస్ పీసెస్ తో మిక్స్ అయిన డేంజరస్ బనానా. ఇది సరస్సు తినగానే గ్లాస్ పీసెస్ రక్తంలో కలిసి పేగు బంధాన్ని కట్ చేస్తుంది. పిండాన్ని కడుపులోనే చంపేస్తుంది. మన అదృష్టం బావుంటే తల్లి కూడా టపా కట్టేస్తుంది. ఇద్దరి అడ్డు పర్మనెంట్ గా దూరం అయిపోతుంది. వద్దు ప్రీతి, వేరే ప్లాన్ ఏదైనా చేయొచ్చు కదా. నువ్వు భయంతో మాట్లాడుతున్నావా లేక సరస్సు మీద ప్రేమ పెంచుకుంటున్నావా? చిచ్చి, అదంటే నాకు ప్రేమేంటి, కానీ తల్లి బిడ్డ అంటేనే కొంచెం ఏదోలా ఉంది. వనజక్క, ఎక్కువ ఆలోచిస్తే ఇలానే ఉంటుంది. నువ్వు నీ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించు, అంతా మంచి జరుగుతుంది. ఏంటండి ఇది? చైర్ తీసుకొచ్చేటప్పుడు క్లీన్ చేయాలి కదా. చూడండి ఎంత డస్ట్ ఉందో. అరే, శ్రీమంతం ఫంక్షన్ అని తెలిసి కూడా నీట్నెస్ లేకపోతే ఎలా? సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. సరిగ్గా క్లీన్ చేయండి. అక్కడ చూడండి. మేం చెప్పిన తర్వాత మీరు చేయడం కాదు, అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, చైర్ పెట్టేశారు కదా, మీరు మిగతా ఏర్పాట్లు చూసుకోండి. ఓకే సార్. రాహుల్ లైఫ్లో మార్పుని బిఫోర్ బ్రాహ్మణి ఆఫ్టర్ బ్రాహ్మణి అని డిఫైన్ చేయొచ్చు కదా మ్యామ్? ఇలా మారతాడు మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదా? అంతా పుట్టబోయే బిడ్డవలరా, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డవాడు. రాక వాగ్దేవి గారు, మా చుట్టాలు మీతో ఏదో మాట్లాడాలంట. చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం. వాగ్దేవి గారంటే పేరు వినటం, పేపర్లో టీవీల్లో చూడటం తప్ప ఇలా నేరుగా చూడలేదు. ఒకసారి పలకరిద్దామని వచ్చామండి. మా అబ్బాయి మీ స్కూల్లో ఫ్రీగా చదువుకుంటున్నాడండి. అవునా? వాడికి మీరంటే చాలా గౌరవం. మీరెంతో గొప్పవారు. మా సావిత్రి కూతుర్ని కోడలుగా చేసుకోవడం నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆశ్చర్యం ఎందుకు? బ్రాహ్మణి మాట, మంచితనం మాకు నచ్చింది. ఒక మనిషికి అంతకన్నా గొప్ప గుణం ఏం కావాలి? ఆగు బ్రాహ్మణి, మనిద్దరం కలిసి ప్రదక్షిణలు చేయొచ్చా? మనం దంపతులమే కాని ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు కదా. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ముడి పవిత్రమైన మీ భార్యాభర్తల బంధాన్ని, కొత్తగా ఊపిరి పోసుకున్న పేగు బంధాన్ని బలంగా ఉంచుతుంది.
పంతులు గారు వేసిన ముడి ఎలా ఊడిపోయింది? పంతులు గారు, ఈ ముడి విడిపోవడం వల్ల ఏదైనా దోషమా? దోషమని కాదు కానీ ఏదో ఆటంకం ఉందనిపిస్తోందమ్మా. బ్రాహ్మణి, ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, రా. ఒక ఆడదానికి సీమంతం ఎందుకు చేస్తారో తెలుసా మీకు? నాకు తెలియడం కన్నా ఏ ప్రాబ్లం లేకుండా ఫంక్షన్ జరగడం ముఖ్యం. నువ్వురా, వెళ్దాం. దీని వెనుకున్న అర్థం తెలియదు కనుకే మీరింత తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒక బిడ్డని 9 నెలలు తన కడుపులో మోసినందుకు భర్త కృతజ్ఞతగా సంతోషంగా భార్యని అలంకరించి బొట్టు పెట్టి గాజులు తొడుగుతారు. తండ్రిని చేసిన ఆనందం సగమైతే భార్య తల్లిగా మారిందన్న మురిపు మరొక సగమై పరిపూర్ణ దంపతులుగా మారుతారు. అవును, నేను నీ భర్తని, సో నాకు అర్హత ఉంది కదా. ఇందులో వేడుక చేయాలి. నా నమ్మకం కన్నా అందరి ఆనందం ముఖ్యం. కానీ నాకు మీ నమ్మకమే ముఖ్యం. నీకు దండం పెడతాను బ్రాహ్మణి, ప్లీజ్. ఆ రోజు పెళ్లిలో ఏ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేయకూడదని తాళి కట్టానో అది మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఒక భర్తగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీ భవిష్యత్తుకి ఏ సమస్య రాకుండా తోడుగా ఉంటానని చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ నమ్మకం కోసం. నమ్మకం లేని ప్రేమ నాకు కూడా వద్దని నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇంత దూరం వచ్చాక నేనే ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేసుకోలేను. వచ్చి బొమ్మలా అక్కడ కూర్చుంటాను, అందరి ముందు నవ్వు నటిస్తాను. కానీ మీరు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నన్ను భార్యగా చూడడం మాత్రమే కాదు, నా బిడ్డకి తండ్రి మీరే అని నమ్మితే నా నుదుటిన బొట్టు పెట్టండి. నేను మోస్తున్నది మన రక్తమే అని ఒప్పుకుంటేనే నా చేతికి గాజులు తొడగండి. లేదంటే మీరేం చేయడానికి వీల్లేదు. నామమాత్రపు ఆచారాలు నాకొద్దు.
ఇంత బతుకు బతికి అరటి పండుకి కాపలా కాయాల్సి వస్తుంది. ఈ ప్రీతి ఎక్కడ చచ్చిందో ఏంటో. ఏమండి ఏమండి, వద్దండి, తినొద్దు. అదేదో ఆటం బాంబైనట్టు అరటిపండుకి అంత రియాక్షన్ ఇచ్చావేంటి? ఇది అంతకన్నా ప్రమాదం అండి. ప్రమాదమా? ఏంటది? అంటే అది సరస్సు చిచి బ్రాహ్మణి కోసం తీసినది కదా. ఇవి మీరు ఎంగిలి చేయడం ఎందుకా అని. ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇల్లు మారగానే బుద్ధి కూడా ఎలా మారిపోయింది వనజ నీకు? గాలి ప్రభావం అండి. అదే తెలుస్తుంది. ఇన్ని రోజులకి నువ్వు ఒక పనికొచ్చే పని చేయడం చూస్తున్నాను. సరే తినలే. థ్యాంక్స్ అండి. వనజక బాంబు లాంటి న్యూస్ తెలిసింది. వింటే నువ్వు షాక్ అయ్యి షేక్ అయ్యి కింద పడి దొరుకుతావు. బాంబ్ అంటే అరటి పండ్లు గాజు ముక్కల బదులు గన్ పౌడర్ పెడతావా? కాదు, అంతకన్నా పెద్ద బ్లాస్టింగ్ న్యూస్. కడుపుతో ఉన్న సరస్సుని బిడ్డని చంపడం కన్నా పెద్ద న్యూస్ ఏంటి ప్రీతి? అయ్యో, సరస్సు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి రాహుల్ కాదు, ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? తండ్రి రాహుల్ కాకపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? సరస్సుని ఏం చేయలేనని ఫిక్స్ అయ్యి కొత్త డ్రామా స్టార్ట్ చేస్తున్నావా? అయ్యో, డ్రామాలాడుతుంది నేను కాదు, ఆ సరస్సు రాహుల్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, నా కళ్ళారా చూశాను. రాహుల్ తండ్రి కాకపోతే పెళ్ళెందుకు చేసుకున్నాడు? బ్రాహ్మణి మీద ప్రేమతో నిజం నిందగా మారితే అది ఏమైపోతుందో, దాని పరువు ఎక్కడ పోతుందోనన్న కన్సర్న్తో. మరి సరస్సు బిడ్డకి తండ్రి ఎవరు? దాని బిహేవియర్ వర్స్ట్ గా ఉన్నా క్యారెక్టర్ మాత్రం చాలా గొప్పది కదా. అసలు రాహుల్ తప్ప వేరే మగాడి ఆలోచనే ఉండదు కదా. అవును వరంజక్క, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇప్పుడు అర్థమైంది, సరస్సు కడుపులో బిడ్డకి ఆ రాహులే తండ్రి. అందుకే ఇన్ని రోజులు మోస్తూ వచ్చింది. కానీ ఆ విషయం ఎందుకో రాహుల్ నమ్మడం లేదు. అది నమ్మించడానికి సరస్సు మాత్రం చాలా తీవ్రంగా ట్రై చేస్తుంది. వర్కౌట్ మాత్రం అవ్వడం లేదు. రాహుల్ బ్రాహ్మణిని సరస్సు అని నమ్మకపోవడం కూడా ఒక రీజనా? అదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది వనజక్క. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన అబార్షన్ ప్లాన్ అబార్ట్ చేద్దామా? లేదు, మన ప్లాన్ అలానే ఉంటుంది, రిజల్ట్ మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది. గాజు ముక్కల వల్ల కడుపులో బిడ్డ చచ్చిపోతే రాహుల్ మీద సరస్సుకి కోపం పెరుగుతుంది. ఎప్పటికీ దగ్గర కాకుండా దూరంగా వెళ్ళిపోతుంది. నా లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ సరస్సు కూడా పోతే? నిజం ఎప్పటికీ రాహుల్కి తెలియదు. ఈలోపు ఆంటీని ఏదో ఒక విధంగా నమ్మించి 2 సార్లు ఆగిన పెళ్లిని ఈసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఈ అరటిపళ్ళ ప్లేట్ అక్కడ పెట్టు.
రాహుల్ చేత సరస్సుకి తినిపించు. ప్రాణం పోసిన వాడితోనే ఆ పసిబిడ్డ ప్రాణం తీయించు. వెళ్ళు. వెళ్ళు.